హిందువునని గర్వించు, హిందువుగా జీవించు అని ఇప్పుడు నినాదాలు చూసేవాళ్ళం గోడ మీద మా చిన్నప్పుడు. సరే స్కూల్ దగ్గరికి వెళ్ళినా, కాలేజీ దగ్గరికి వెళ్ళినా, ఏడకి పోయినా దేవుళ్ళని వెక్కిరించేవాడు, దేవుళ్ళతో కామెడీలు చేసేటటువంటి వాళ్ళు, ఇట్లాంటిదే నడుస్తూ ఉండేది. దాంతో సరే మనం గర్విద్దాం, మనం జీవిద్దాం కానీ మన వరకు, కానీ సొసైటీ ఏంటబ్బా ఇట్లా అనుకునే. ఇకపైన అట్లా ఉండదేమో. ఎందుకంటే వాళ్ళ కేసరపల్లిలో జరిగినటువంటి సభ తర్వాతన వచ్చినటువంటి కాన్సెప్ట్, చర్చ అంటే ఎప్పుడైనా అవహేళన ఎప్పుడు చేస్తారు, వెటకారం ఎప్పుడు చేస్తారు, అసంఘటితంగా ఉన్నప్పుడు. కులం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో, హీరోల పేరుతో తెలుగు రాష్ట్రాలలో ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో హిందూ సమాజం చీలిపోయింది. ఫస్ట్ టైం వాటిని పక్కన పెట్టి దేవాలయ పరిరక్షణ కోసం ఒకటయ్యారు, ధర్మ పరిరక్షణ కోసం ఒకటయ్యారు. రాబోయేటటువంటి రోజుల్లో అతి చేస్తే ఎవరికైనా ప్రమాదమే. స్వచ్ఛందంగా జేబుల్లో డబ్బులు పెట్టుకుని వచ్చారు అంటే ప్రజల్లో చైతన్యం బాగా పెరిగింది. ఈ ఇంపాక్ట్ రేపొద్దున దేన్నైనా ప్రభావితం చేస్తుంది. జోక్గా తీసుకోకూడదు. ఒకప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణానికి సంబంధించినటువంటి జరిగినప్పుడు ఏముంటుందబ్బా, ఏదో నినాదాలు చేస్తారు, ఏదో ప్రాణాలైనా అర్పిస్తాం, రాముడి గుడికి కట్టుతుంటాం అంటారు, ఏంది వీళ్ళు అర్పించేది వీళ్ళ మొహం అని చెప్పి మాట్లాడేవాడు. బాబరీ కట్టడం కూల్చివేత, అయోధ్య రామ మందిర నిర్మాణం జరిగాక కూల్చడం మాత్రం వచ్చన్నారు. మళ్ళీ నిర్మించిన తర్వాత ఆ కూల్చిన చోట నిర్మించారు, అది ఉద్రిక్తత సృష్టించన్నారు. ఇది ఉద్రిక్తత సృష్టించడం కాదు కదా, ఊపు తెచ్చిన ఉద్యమం. ఇక్కడ ఎవరిని విధ్వంసం చేయడం కాదు కదా, కాపాడే ఉద్యమం. కాబట్టి సంథింగ్ చాలా పెద్ద చర్చ నడిచేటటువంటి అంశం రాబోయే రోజుల్లో.